జై శ్రీరామ్. దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా గంజాయి మీద యుద్ధాన్ని ప్రకటించాయి. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే ఇందులో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ ప్రభుత్వము చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, కఠినంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ను అంటే ఈ గంజాయిని తెలంగాణలో లేకుండా చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్తోంది. అందుకు అనుకూలంగా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ చాలా కష్టపడుతున్నాయి. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఒక్కటి, ఇందులో క్షేత్రస్థాయిలో అంటే ఇప్పుడు వాళ్ళు కాగితాల మీద వేసి మీటింగ్లు పెట్టి సభలు సమావేశాలు పెట్టి కాలేజీలలోనో స్కూళ్ళలోనో చలో పోదాం నాడా చేసేద్దాం, స్పీచ్లు వచ్చేసినాం, పేపర్లు వచ్చేసింది, ఛానల్లో వచ్చేసింది, సోషల్ మీడియా హైలైట్ చేసేసింది అని చెప్పుకోవడానికి మాత్రం కాకుండా నిజంగా చాలా కఠినంగా సంబంధిత ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఈ మహమ్మారి ఇంకో 10 సంవత్సరాల్లో కనుక అంటే నాశనం కాకపోతే, ఈ డ్రగ్స్ మహమ్మారి 10 సంవత్సరాలు కనుక నాశనం కాకపోతే కండలు తిరిగిన యువకుడు తెలంగాణలో కానీ ఇంకెక్కడ కానీ కనిపించకపోవచ్చేమో. అంటే అలవాటు ఉన్నవాళ్ళు అంతమంది అలవాటు అవుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న పాన్ డబ్బాలు పట్టణ శివార్లో కానీ లేకపోతే గ్రామ శివార్లో కానీ, ఇంకా గ్రామాల్లోనైతే కొంత రిమోట్ ఏరియాలనైతే బాజాప్తా ఆ షాపులలో పెట్టి అమ్ముతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాని దగ్గర ఉంటుంది కానీ వాని దుకాణంలో ఉండదు, వాని పక్కింట్లోనో ఎక్కడనో ఒక చోట పెట్టుకొని వస్తాడు. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే దగ్గర వాళ్ళు అంటే అటు ఇటు చూసేసి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. అంటే ఇంత ఘోరంగా నడుస్తున్నది. ఇక ఇది రిమోట్ ఏరియాస్ లోపల అంటే పోలీసులు సరిగ్గా వెళ్ళలేని చోటికి అంటే రెగ్యులర్గా గస్తీ చేయలేని ప్రాంతం లోపలికి ఇలాంటి వ్యవస్థ నడుస్తున్నది. ఇది కొంత పోలీసులకు తెలిసినా కూడా సరిపోయేంత సిబ్బంది లేక రోజుకు 14 నుంచి 16 గంటలు కష్టపడే పోలీసులు మళ్ళీ దీన్ని కొత్తగా పెట్టుకొని పోవడానికి అవకాశం ఉండదు. సో దీనికి అంటే కొందరు ఏమంటున్నారంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక వింగ్ను పెట్టాల్సిందే. ప్రతి సర్కిల్లో ఒక పోలీస్ స్టేషన్ కేవలం ఈ గంజాయి కానీ డ్రగ్స్కి సంబంధించి నిరోధక సంబంధించి ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న టాక్ వస్తున్నది. ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశమే. దీనితో పాటుగా పట్టణ ప్రాంతాల్లో అంటే మామూలుగా సి గ్రేడ్ బి గ్రేడ్ మున్సిపాలిటీ లోపల శివారు ప్రాంతాల లోపల ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కానీ లేదా పాన్ డబ్బాలు కానీ ఈ గంజాయి అమ్మడానికి అడ్డాలుగా మారినాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక సిటీకి వచ్చేస్తే కాలేజీల చుట్టుపక్కల ప్రాంతాల లోపల అదంతా తెలిసిందే. ఇప్పుడు ఎన్నో దాడులు అక్కడ జరుగుతున్నాయి. అంటే అక్కడ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల రాజధాని లోపల రాష్ట్ర రాజధాని లోపల కొంత వ్యవస్థ ఉన్నా కూడా ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి లేదా పట్టణ ప్రాంతాల లోపలికి వచ్చేసరికి దీని మీద పోలీసుల నిఘా లేకపోతే ఎక్సైజ్ వాళ్ళ నిఘా కొంచెం తక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు చాలామంది. దీనికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అద్భుతమైన వీడియో రిలీజ్ చేశారు. అంటే ఒక గాయకునితో తెలంగాణకు సంబంధించిన ఒక గాయకునితో ఆ పాట పాడించి అంటే ఎట్లా యువత చెడిపోతుంది, మేధావి వర్గం ఎట్లా చెడిపోతుంది, ఇది ఇలా అయితే ఎలా అంటే తల్లిదండ్రులకు బంధువులకు భార్యలకు పిల్లలకు అందరికీ కంటగింపుగా ఇబ్బందికరంగా తయారయ్యి డ్రగ్స్ను అలవాటు చేసుకోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారనేది దాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపెట్టారు. అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ క్రమంలో ఒకటేంటంటే చాలా 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 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి టాక్ వచ్చింది. ఇది అంటే మెచ్చుకోలు కాదు, మెచ్చుకున్నారు, చాలామంది మెచ్చుకున్నారు. ఆల్రెడీగా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రేవంత్ రెడ్డిని అయితే సభాముఖంగానే మెచ్చుకున్నారు. అతను ఒక్కడు తాగకపోవడం కాదు, అతనికి ఒక్కడిని గంజా అలవాటు లేకుండా ఇంకా సిగరెట్ అలవాటు లేకుండా ఉండడం కాదు, మందు అలవాటు లేకుండా ఉండడం కాదు, తెలంగాణను ఆ రకంగా డ్రగ్స్ రహిత అంటే గంజాయి డ్రగ్స్ ఏదైనా కోకేన్ లాంటి ఇంకా అవి ఏమన్నా అనుకొని డ్రగ్స్ రహిత
తెలంగాణను చేయడం లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధించాలి. అంటే అతను విజయం సాధించడం కాదు, ఇది అతను ఒక ప్రభుత్వ బాధ్యత కాదు, పౌరులుగా మనందరి బాధ్యతే. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అన్నదమ్ముల బాధ్యత ఉంది, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది కేవలం ప్రభుత్వ పని మాత్రం కాదు, ప్రజలందరము కలిసి చేయాల్సిన పని. ఎక్కడైనా ఏదైనా ఇట్లాంటి గంజాయి అమ్ముతున్నారు అది తెలిసినప్పుడు సంబంధిత పోలీస్ అధికారులకు తెలపడం కూడా పౌరులుగా మన బాధ్యతనే. జై శ్రీరామ్. కన్నుల్లా కడుపు కోతకు నువ్వు కారణమవ్వొద్దురా, కంటి పాపలా నిన్ను పెంచిన ఆశలమన్నీ వయ్యొద్దురా. ఈ నిర్లక్ష్యం వీడి జీవితానికో లక్ష్యం ఎంచుకోరా. ఆ మత్తులో పొందే ఆనందాలు అన్ని క్షణికాలే తెలుసుకోరా. ఆట పాటల్లో ఉంది ఆరోగ్యం, నీకు అండగా ఉంది ప్రభుత్వం. ఇక సహించకు అలసత్వం, సాగిపోరా అందరికీ నువ్వే. డిగ్రీలు పొందినొల్లే, మంచి ఉద్యోగం కలిగినొల్లే, మత్తుల చిత్తై మార్పిను మంటల్లో కాలిపోతున్నారే. సంసారం చేసేటోళ్ళే, చక్కని సంస్కారం ఉన్న వాళ్ళే, లెక్కకు మించిన కిక్కు మాయలా చిక్కుకుంటున్నారే. మితిమీరిపోబడ్డ ఫ్యాషన్, మంచి చెడులెంచకా జనరేషన్, కుప్ప కూలిపోయారు. దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. గారంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైలు కోకైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశం, ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మాకోసం. బడికి పోయే బాలలే, చిన్న చిన్న పోరలే, చాకిలేట్లకా గంజాయి పాకెట్ల కేల మరిగినారే. మారుమూల పల్లెలే, మాయ మర్మాలు తెలువనల్లే, మీసాలు మనువని యువకుల చూడు మత్తులో మునిగినారే. ఎవడు నింపే అంధకారం, పసి పోరల బతుకు దుమారం, ఇంకెంత కాలం ఈ ఘోరం, వాణ్ణి పసిగట్టి పోలీసు కప్పజెప్పు.